శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దూరము నుండి వచ్చు తరి దోషము పోన్ పరిశుద్ధి గల్గగా పేరిమి పారుచుండెప్పుడు పూర్ణ జలంబుల ఆపురంబు ముందేరు కింత నడ్వకల దెన్నెగ భక్తులకెల్ల సాటియౌ మారుతి దేవళంబును ఉమాపతి శంకర పీఠికేశ్వర. మొన్న చేసిన వీడియోలో పీఠికాయకులుగా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు అని చెప్పడం జరిగింది. ఈరోజు నాటి పీఠికాపురే నేటి పిఠికాయగుళ్ళ అని విన్నవించుకుంటున్నాను. దూరము నుండి వచ్చు తరి దోషము పోన్ పరిశుద్ధి గల్గగా పేరిమి పారుచుండెప్పుడు పూర్ణ జలంబుల నాపురంబు ముందెరువకింత నడ్వకల గన్నగా భక్తులకెల్ల సాటియో మారుతి దేవళంబును ఉమాపతి శంకర పీఠికేశ్వర. శ్రీకరుడై చలంగుచు సుశీల గుణాఢ్యత భక్తియుక్తుడై శ్రీకరుడై చెల్లంగుచు సుశీల గణాఢ్యత భక్తియుక్తుడై ప్రాకట బుద్ధితో వెడలే పత్రిని గుడియు వారణాసికిన్ గైకొని లింగమున్ నిలిపే కాశికనాథుని దేవళంబుగా వెంకటచాలమారుడటు వెళ్ళుము శంకర పీఠికేశ్వర. ఆచలమయ్య అన్న రమణయ్య సుపుత్రుడనేక తీర్థ యాత్రాచయలబ్ధ. ఆచలమయ్య అన్న రమణయ్య సుపుత్రుడనేక తీర్థయాత్రాచయలబ్ధ సంజనితు తాలిమి కన్నిలయంబు చేయు నిత్యాచరణంబుగన్ భగవదార్చన నిత్యాచరణంబుగన్ భగవదార్చన నా గుడిలోన సర్వ దోషాజయమంతరించగను శార్వర శంకర పీఠికేశ్వర. ఆచలమయ్య అన్న రమణయ్య సుపుత్రుడనేక తీర్థయాత్రాచయలబ్ధ సంజనితు తాలిమి కన్నిలయంబుజేయు నిత్యాచరణంబుగన్ భగవదార్చన నా గుడిలోన సల్ప భగవదార్చన నా గుడిలోన సర్వదోషాజయమంతరించగను శార్వర శంకర పీఠికేశ్వర. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. విష్ణు సహస్రనామం 1000 నామాలు ఉంటాయి. 1000 నామాలు కూడా పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్వం నుంచి ఆ నామాలు పారాయణంలాగా చేసుకునేవాళ్ళు. ప్రతిరోజు కూడా అలా చేసుకునేటువంటి వాళ్ళు ఓపికగా కూడా ఆడవాళ్ళు కూడా శ్రద్ధాభక్తులతో చేసుకునేవాళ్ళు. కానీ కొంచెం మనకు ఒక మధ్యన ఒక చిన్న తాత్కాలికంగా టయాన్ని చాలదనే ఉద్దేశంతో కూడా పెద్దవాళ్ళు ఋషులు వాళ్ళు ఆలోచించి ఇంకా సులభమైనటువంటి మార్గంగా స్త్రీలకు అనుకూలంగా పిల్లలకి ఇంకా అనుకూలంగా ఉండేట్టుగా శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాన్ని. ఈ శ్లోకాన్ని 3 పర్యాయాలు చదివామనుకో, 3 సార్లు చదివినామంటే ఓ ముక్తి వస్తుందని ఒక పేరు. అలాగే 3 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాన్ని. మనకు మధ్యన అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, 3 సార్లు ఈ శ్లోకాన్ని చదివినట్టుతే విష్ణు సహస్రనామం చేసినంత లెక్క. ఇలా చేసుకోవచ్చు. సమయాన్ని కూడా అలా సమయపాలన కూడా జరుగుతుంది. భక్తి ముక్తి రక్తి
శక్తి కూడా తోడవుతుంది అని పెద్దవాళ్ళు అంటుంటారు. ఇలా కూడా చేసుకుంటే మనకు అంటే ఉద్యోగంలో పోయిన తర్వాత టైం చాలక మనం ఇబ్బంది పడేవాళ్ళం, ఎలాంటి బాధపడకుండా విష్ణు సహస్రనామం చేయలేకపోయామే, 1000 సార్లు 1000 నామాలు చదవాలి, మనకు చాలుతుంది టైము అని వాళ్ళ వసతిని బట్టి బాధపడుతూ ఉంటారు. ఇబ్బంది పడుతూ కూడా రాత్రి పడుకోబోయేటప్పుడు 10 గంటలకు కూడా చదువుకొని గబగబా చదువుకుంటూ పడుకోతుంటారు. అట్లా కాకుండా ఇలా ఈ శ్లోకాన్ని 3 సార్లు చదువుకున్నామనుకో మనం 1000 నామాలు చేసినటువంటి మహద్భాగ్యం పుణ్యం లభిస్తుందని పెద్దవాళ్ళు. పుణ్యం సంగతి దేవుడికి ఎరక. మనస్తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు మనకి మనస్తృప్తిగా ఉంటుంది. వృద్ధులు ఎలాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు అంత టైం వెచ్చించలేరు కదా వాళ్ళు. అందుకని చెప్పేసి 3 సార్లు అంటే పెద్దవాళ్ళు కూడా మంచంలో కూర్చొని చదువుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకు మనం ఒక్కసారి నేర్పామనుకో 10 రోజులు, వాళ్ళు కూడా రోజు 3 సార్లు చేస్తారు. ఆ 3 సార్లు అలా అలవాటైపోయి కొంచెం ఒక 30 అలా 40 అలా వచ్చేటప్పటికి 3 సార్లు ఏంటి 1000 నామాలు మనం చదవలేము అనేటువంటి కాన్ఫిడెంట్ ఏర్పడిపోతుంది మనుషులలో. అప్పుడు వాళ్ళల్లో ఆటోమేటిక్గా నామాలని 1000 నామాలు కూడా నోటికి వచ్చేస్తాయి. ఇది కొంచెం అనుభవపూర్వకంగా చేసిన పని, చాలామంది అనుభవంతో చేసిన పని, చెప్తే కూడా విని చెప్పే పని అన్నమాట ఇది నాది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇలా మనము సాధన చేసామంటే సంతోషాన్ని పొందగలము. స్వస్తి. రాఘవ.